లేదమ్మా ప్లీజ్ ఏమో టైం ఆల్రెడీ 18 minutes అయింది ప్లీజ్. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, నేను ముందుగా చెప్పిన విధంగానే 26 జిల్లాల నుంచి అలాగే మన 9 ITDL నుంచి కూడా ప్రతిపాదనలు తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఇక్కడ ఇంకా ప్రతిపాదనలు ఎవరైనా గౌరవ శాసనసభ్యులు ఇవ్వాలి అనుకుంటే కలెక్టర్ గారి ద్వారా లేదా అక్కడ ITDA PO గారి ద్వారా ప్రతిపాదనలు పంపిస్తే ప్రజెంట్ ఇప్పుడు మా దగ్గర 496 గ్రామాలవి ప్రతిపాదనలు ఉన్నాయి అధ్యక్ష. మేము ఖచ్చితంగా అవి పరిశీలించడం జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష, దీనికి ఏంటంటే ముందుగా నేను చెప్పినట్టుగానే షెడ్యూల్ ప్రాంతాల్లో ప్రకటించడానికి భారత ప్రభుత్వం సూచించినటువంటి కొన్ని ప్రమాణాలు ఉన్నాయి అధ్యక్ష. అవి ఏంటి అంటే గిరిజన జనాభా అధికంగా ఉండాలి, అంటే 50% కంటే ఎక్కువ ఉండాలి అధ్యక్ష. 100% ఉన్నవి కూడా ఉన్నాయి. ఆ గ్రామాలన్నీ ఖచ్చితంగా తీసుకోవడం అవుతుంది అధ్యక్ష. అలాగే ప్రాంతం సమగ్రత సరిపడిన ప్రమాణాలు కూడా కలిగి ఉండాలి అధ్యక్ష. అలాగే జిల్లా అలాగే బ్లాక్ తాలూకా వంటి పరిపాలనకు అనుకూలమైన ప్రాంతం అయి ఉండాలి అధ్యక్ష. పక్క ప్రాంతాలతో పోలిస్తే ఈ గ్రామం ఖచ్చితంగా అభివృద్ధిలో వెనకంజలో ఉండే విధంగా ఉండాలి అధ్యక్ష. ఈ జిల్లా కలెక్టర్లు పంపించినటువంటి ప్రతిపాదనలన్నీ కూడా మొదట ఆంధ్రప్రదేశ్ గిరిజన సలహా మండలి వాటిని పరిశీలించి తరువాత ఆ సిఫార్సును ఆ ప్రతిపాదనలన్నీ కూడా రాష్ట్ర మంత్రివర్గానికి పంపించడం జరుగుతుంది అధ్యక్ష. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారికి పంపించడం జరుగుతుంది అధ్యక్ష. ఆ తర్వాత వాటిని మన భారత ప్రభుత్వం గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు కూడా పంపించి అక్కడి నుంచి అనుమతులు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కాబట్టి POలు అలాగే కలెక్టర్ల దగ్గర నుంచి మేము సమగ్రంగా ఇవన్నీ కూడా తీసుకుంటున్నాం అధ్యక్ష. అవి ఏంటంటే గిరిజన షెడ్యూల్ ప్రాంతంలో ఉంటే 170 యాక్ట్ ఉంటుంది కాబట్టి 170 యాక్ట్ మనకి వర్తిస్తుంది. అక్కడ భూములుగా అమ్మడం కానీ కొనడం కానీ గిరిజనులకే ఉంటుంది కాబట్టి అది ఒక గిరిజనులకు అక్కడ చాలా మంచి వరం అధ్యక్ష. అలాగే లాస్ట్ టైము పాడేరు మీటింగ్ కూడా గౌరవ ఎమ్మెల్యే గారు మన బండా హచ్చినామూర్తి గారు కూడా వచ్చారు అధ్యక్ష. ఆ రోజు కూడా మనం పాడేరు మీటింగ్లో కూడా 4 ఎమ్మెల్యేలు అంటే పాడేరు ఎమ్మెల్యే గారు, చోడవరం ఎమ్మెల్యే గారు, అరకు ఎమ్మెల్యే గారు, మాడుగుల ఎమ్మెల్యే గారు కూడా ఉండి ఆ రోజు మీటింగ్ కూడా జరిపించుకోవడం జరిగింది అధ్యక్ష. నేను ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాను, 26 జిల్లాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ అలాగే ITDA POలు కానీ ఈ సమాచారం మాకు పంపిస్తే అవి ఖచ్చితంగా, ఎందుకంటే గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఇవి వదిలేసిన సంగతి అందరికీ తెలుసు అధ్యక్ష. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మాకు ఒక మీటింగ్ పెట్టి ఇవన్నీ కూడా ఖచ్చితంగా అంటే ఏదైతే ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్ ప్రకారం చేయమని మాకు ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అందుకనే ఖచ్చితంగా గౌరవ ఎమ్మెల్యేలు 3 చెప్పినవన్నీ కూడా నోట్ చేసుకున్నాను, అవన్నీ కూడా చేయడం జరుగుతుంది అధ్యక్ష. మనిషి గారు దక్షిణామూర్తి గారు చెప్పారు ఇప్పుడు క్లియర్గా. అవును, మీరు ఇమీడియట్గా ప్రాసెస్ చేసి భారత ప్రభుత్వానికి పంపించాలి. ఆ ప్రాసెస్ త్వరగా అయ్యేలా చూడండి, డిలే చేయకుండా చేస్తే మీరు అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది అధ్యక్ష. ఆఫీసర్తో కూర్చోబెట్టి దాని మీద మీటింగ్ ఎక్సైజ్ చేయండి. ఆఫీసర్స్తో ఆల్రెడీ ఈ విషయం మీద 3 times మీటింగ్ కూడా జరిగింది అధ్యక్ష. మేము ఏంటంటే ఏవేవైతే మాకు ప్రతిపాదనలు పంపించారో వాటిని పరిశీలించి మళ్ళీ మేము కన్ఫర్మేషన్ కూడా తెప్పించుకుంటున్నాం అధ్యక్ష. ఓకే, థ్యాంక్ యూ అధ్యక్ష. తాలూకా ఫండ్స్ వస్తే ఏఎస్ఆర్ జిల్లాకే ఇస్తారు అధ్యక్ష. కానీ ప్రపోర్షనేట్గా ఏ గ్రామాలు అయితే ట్రైబల్ గ్రామాలు ఉన్నాయో మన అనకాపల్లి జిల్లాకు కూడా అందులో కొంత ప్రపోర్షనేట్ రావాలి అధ్యక్ష. కానీ ఓన్లీ ఏఎస్ఆర్ జిల్లాకి పార్వతీ మన్యం జిల్లాకి ఆ 3 జిల్లాలకే ఇస్తున్నారు కొన్ని డిపార్ట్మెంట్స్. కొంత ప్రపోర్షనేట్గా అనకాపల్లి కానీ ఇంకో ఇతర జిల్లాలు కానీ ప్రపోర్షనేట్గా మిగతా డిపార్ట్మెంట్స్ కూడా ఆ అలికేషన్ మనకు రావాలి అధ్యక్ష. ఓన్లీ ఏఎస్ఆర్ జిల్లాకు వస్తుంది, ఏఎస్ఆర్ జిల్లా కలెక్టర్ గారు అక్కడికే ఇస్తున్నారు. ఈ ట్రైబల్ వెల్ఫేర్ ఉన్నటువంటి ఈ ట్రైబల్ విలేజెస్కి ఆ గ్రాంట్ వర్తించట్లేదు అధ్యక్ష, మనం ఏరే జిల్లా పడిపోవడం వల్ల. దయచేసి అన్ని డిపార్ట్మెంట్స్ తమ డైరెక్షన్ ఇవ్వాలి అధ్యక్ష. ఈ అలికేషన్లో యాజ్ పర్ ద ట్రైబల్ పాపులేషన్ మిగతా జిల్లాలకు కూడా కొంత గ్రాంట్ మాకు ఇవ్వాలి అధ్యక్ష. 10% 5% ఇస్తే అప్పుడు ఈ గ్రామాలు కూడా డెవలప్ అవుతాయి అధ్యక్ష. ఈ ఆర్డర్ వచ్చే లోపునే తమ డైరెక్షన్ ఇచ్చి అన్ని డిపార్ట్మెంట్ కూడా ప్రపోర్షనేట్ పాపులేషన్ మీద ఎస్టీ పాపులేషన్ మీద ఆ యాలకే ఎస్టీ గ్రాంట్ ఏదైతే సబ్ ర్యాంక్ ఉంటుందో అది మాకు కూడా ఇచ్చే విధంగా తమ డైరెక్షన్ మీద తమ కోరుతున్నాను అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు మాత్రమే ఇలాగైతే సపోర్ట్ లాంచ్ చేయడం కష్టం అండి, ప్లీజ్ నా మాట వినండి అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు మాత్రమే కొన్ని షెడ్యూల్ ఏరియాలకు ఇస్తున్నాం అధ్యక్ష. 26 జిల్లాల కలెక్టర్ల దగ్గర ట్రైబల్ సప్లాన్ నిధులైతే ఉన్నాయి అధ్యక్ష. అలాగే మనం ఏంటంటే ఇప్పుడు 100 హాస్టల్స్ ఇచ్చాం అధ్యక్ష. హాస్టల్స్ అన్ని
గ్రామాలకు ఇస్తున్నాం అధ్యక్ష. ఎస్టీస్ ఎక్కడ ఉన్నారో అక్కడ ఇస్తున్నాము. అవి 229 కోట్ల రూపాయలతో 87 హాస్టల్స్ పూర్తి చేశాం అధ్యక్ష. ఎందుకంటే అన్ని ఏరియాలకి ఇవ్వాలనే ఉద్దేశంతో, అలాగే 125 మల్టీపర్పస్ సెంటర్స్ కూడా 75 కోట్లతో మనం మంజూరు చేసి వందన్ వికాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష. ఓకే ఓకే మినిస్టర్ గారు, సరే మీ ఆన్సర్ సబ్జెక్ట్ బాగుంది. నేను అనేది రెండవ సబ్జెక్ట్ మాట్లాడింది అంటే నాన్ ట్రైబల్ ఏరియాలో కూడా షెడ్యూల్ విలేజెస్ ఉన్నాయి. అవును అధ్యక్ష. వాటి మీద దృష్టి పెట్టాలని చెప్పి వారు క్లియర్గా చెప్తున్నారు. దాన్ని పరిశీలించి ఎలా చేయాలో ఆలోచించండి. తప్పకుండా అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 988